ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ విద్యాప్రకాశానంద సద్గురుదేవాయ నమః. తత్వసారంలో స్వామి చెప్తున్నారు, కాలమెంతో విలువగలదన్నా క్షణమైన దానిని ఖర్చు చేయకు భోగమందన్నా. గడిచిపోయిన కాలమేమియు సొంత అయినను తిరిగి రాదు. ఉన్న కాలము జాగరూకతతో గడిపివేయుము దైవ చింతతో. తత్వసారము తెలుసుకోరన్నా సద్గురుని చెంత నిజముగనుగొని లాభముందన్నా. మనం నిన్న నేడు మొన్న రేపు ఎల్లుండ అంటూ ఎన్నెన్నో లెక్కలు చెప్తున్నాం. ఎప్పుడో అప్పుడు 10 ఏళ్ల క్రితం 20 ఏళ్ల క్రితం అంటాం. తర్వాత రేపు ఎప్పుడో ఒక 5-6 ఏళ్ల తర్వాత, ఒక 10 ఏళ్ల తర్వాత అంటాం. ఇప్పుడు ఉన్నటువంటి ఈ వర్తమాన కాలంలో ఉండి గతాన్ని భవిష్యత్తుని, గతంలో జరిగిన విషయాలని భవిష్యత్తులో జరగబోయే విషయాలని మనం లెక్క పెట్టుకుంటూ వాటి గురించి భావించుకుంటూ కాలాన్ని మనం వృధా చేస్తున్నాం. ఎంత విలువైందో తెలుసా కాలం? క్షణమైనా సరే దానిని భోగాల కోసం, గతంలోని విషయాల కోసం, భవిష్యత్తులోని పొందబోయే వాటి కోసం ఖర్చు చేయకు నాయనా. గడిచిపోయిన కాలమేది తిరిగి రాదు కదా. గతంలో జరిగిన ఏ సంఘటనలు మళ్ళీ తిరిగి నీవు తీసుకుని రాలేవు, ఉంచలేవు. అలాగే భవిష్యత్తు అంతా కూడా ఊహే తప్ప సత్యము కాదు. ఆ భవిష్యత్తు వర్తమానంలోకి ప్రవేశించేసరికి అది భూతకాలం అయిపోతుంది. ఒక్కసారి ఈ వర్తమాన కాలాన్ని, భూతకాలాన్ని, భవిష్యత్ కాలాన్ని పరిశీలించి చూస్తే ఒక్క క్షణమైన నీవు కాలాన్ని వృధా చెయ్యు. ఎందుకంటే అన్ని కాలం యొక్క కదలికల్లో కదిలిపోయేవే తప్ప నిలిచి ఉండేవి ఏవీ లేవు. కాబట్టి గడిచిపోయిన కాలమేది తిరిగి రాదు. ఇక ఉన్న కాలం జాగ్రత్తతో ప్రతి క్షణము భగవంతుని యొక్క దివ్య నామ స్మరణతో, దేహాత్మ భావనతో ఉన్నటువంటి ఈ మమత అహంకారాలను విడిచిపెట్టి అనంతుడైన భగవంతుని యందు ఏకాగ్ర చిత్తంతో దైవ చింతతో గడిపి వేసుకో. వర్తమాన కాలమే మీకు ఆధీనంలో ఉన్నది, అనుకూలమై ఉన్నది, అనుగ్రహించగలిగేది. వర్తమానమే గతమవుతుంది, భవిష్యత్తు వర్తమానం అవుతుంది. కాబట్టి వర్తమాన కాలంలో నిరంతరం దైవ చింతతో ఉంటే మరి నీ భూతకాలమంతా దైవమయమైపోతుంది కదా. పైగా భవిష్యత్ కాలం వర్తమానంలోకి వచ్చి అది దైవమయమైపోతుంది. కాబట్టి కాలం యొక్క విలువను తెలుసుకో. కాలం నిన్ను కబలించి వెయ్యకుండానే నిరంతరము నీదై ఉన్నటువంటి వర్తమాన కాలంలో అనంతుడైన పరమాత్మ చింతనతో ఉంటే భవిష్యత్ కాలాలు కూడా పరమాత్మమయమైపోతాయి. అప్పుడు కాలాతీతమైన పరమాత్మ యందు సుఖదుఖ రహితుడవై, నిత్యుడవై, సత్యుడవై, ఆనందమయుడవై ఉండగలుగుతావు. కాబట్టి క్షణకాలము కూడా దీనిని వృధా కాలయాపన చెయ్యవద్దు అని హెచ్చరిస్తున్నారు సద్గురుదేవులు. అటువంటి సద్గురుదేవులకి అనేక అనేక వందనములు. హరి ఓం నమః.